హలో అండి అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ ఉషాస్ కిచెన్. సో ఈ రోజు నా రెసిపీ పుదీనా రైస్. పుదీనా రైస్ మనందరికీ తెలిసిందే, నార్మల్గానే అందరం చేసుకుంటూ ఉంటాము. బట్ సమ్మర్లో ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అండ్ కొన్ని పుదీనా బెనిఫిట్స్ ఏంటి అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో నా కాన్సెప్ట్ ఎప్పుడు ఒకటే, హెల్తీగా మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటూ ఎలా కుక్ చేసుకోవాలి అండ్ మనం యూజ్ చేసే మెటల్ కూడా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్స్. సో మరి రెసిపీ చేస్తూ మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గో బ్యాక్ టు రెసిపీ. పుదీనా రైస్ కోసం ఒక పెద్ద పుదీనా కట్ట ఒకటి తీసుకున్నాను అండ్ అలాగే 4 పచ్చిమిరపకాయలు. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 or 2 ఎక్స్ట్రా పచ్చిమిరపకాయలు తీసుకోండి. అండ్ కొత్తిమీర చాలా తక్కువ, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నా. చిన్న కొబ్బరి ముక్క తీసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. పుదీనా రైస్లో ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. చిన్న ముక్కే తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందా. అండ్ ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఒక పావున్నర రైస్ నేను ఆల్రెడీ పెట్టేసి చల్లగా చేసి ఉంచేసాను అనమాట. అది So here I am using surgical steel cookware. This is non-porous and చాలా తక్కువ ఆయిల్ ఇందులో వేసి మనం కుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే నేను పుదీనా రైస్కి ఘీ కొద్దిగా వాడుతున్నాను, కొంచెం ఘీ వేసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఘీ ఈజ్ ఆల్వేస్ బెటర్, ఇట్స్ హెల్దీ. బట్ అన్నిట్లో మనం కాస్ట్ ఎఫెక్టివ్ కదా, అన్నిట్లో మనం వేసి కుక్ చేయలేం కాబట్టి సో ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం ఘీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ కొన్ని క్యాషూ నట్స్ తీసుకొని ఘీలో కొద్దిగా ఫ్రై చేసుకొని సో ఇలా బ్రౌన్గా అయిపోయాయి కదా, ఇప్పుడు తీసి ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇది నార్మల్గా పోపులో చాలామంది వేసి ఫ్రై చేస్తారు, నాకు అలా నచ్చదు. ఎందుకంటే సపరేట్గా మనం ఇలా పెట్టుకున్నాం అనుకో, లాస్ట్లో మనం రైస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసి మిక్స్ చేసామంటే చాలా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క కొంచెం. ఇప్పుడు నేను రైస్ 1.5 పావుకి చెప్తున్నా, అంటే అప్రాక్సిమేట్లీ 250 grams ఆర్ 300 grams రైస్కి. సో 4 ఇలైచీ అండ్ క్లోవ్స్ ఒక 4 అంతే. కుకింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టిప్ ఏంటి అంటే, ఇలైచీ ఎప్పుడు ఇలా ఫుల్గా వేయొద్దు, ఎప్పుడు బ్రేక్ చేసి వేయండి. బ్రేక్ చేసి వేస్తే మీకు పేలదు, లేదు అంటే పేలిపోతాయి. కొద్దిగా ఫ్రై అయ్యాక యాడ్ సమ్ ఆనియన్స్. ఘీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. కానీ మనం రోజు ఘీతో కుక్ చేయలేం కదా, ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్. కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలాంటి రైస్ చేసినా, పులావ్స్ చేసినా, బిర్యానీస్కి ఇలాంటప్పుడు ఘీ యూజ్ చేశారనుకోండి రెగ్యులర్గా కాకుండా, సో హెల్త్కి మంచిది. సో బోత్ ఘీ కూడా మనకి వెళ్తుంది బాడీలోకి అండ్ అలాగే ఆయిల్స్ కూడా ఈక్వల్గానే వెళ్తాయి. సో ఆనియన్స్ కొద్దిగా పింకిష్ కలర్ వచ్చాయి కదా, ఇలా వస్తే చాలు. ఇప్పుడు కొంచెం ఎక్కువ కాదు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా 1/2 teaspoon యూజ్ చేస్తున్నాం, చాలు. ఇందులో ఎక్కువ వేస్తే బాగోదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నా యాడ్ ఈ పుదీనా ఏదైతే మనం పేస్ట్ చేసి ఉంచాం కదా, ఈ పేస్ట్ అంతా యాడ్ చేసేయండి. సో ఇప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి కొంచెం. అండ్ ఇప్పుడే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు ఈ 2 వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అదే కానీ ఎక్కువైందంటే మళ్ళీ తీయలేం కదా. 3 teaspoon వేసా. అండ్ పసుపు కొద్దిగా, ఈ 2 వేసి పుదీనా అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి. పుదీనా బాగా ఫ్రై అయ్యేంత వరకు యూజ్ చేయండి. సమ్మర్లో పుదీనా ఎక్కువ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మన బాడీ నుంచి హీట్ అనేది తీస్తుంది, ఇట్స్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సమ్మర్లో మనకి బాగా. అందుకని పుదీనాని ఎంతవరకు అయితే అంతవరకు యూజ్ చేయండి. సో ఇది ఇలా కాసేపు వేగనిద్దాం. సో యూజువల్లీ నేను సమ్మర్లో ఏం చేస్తానంటే పుదీనా అండ్ కొత్తిమీర ఈ 2 ఈక్వల్ రేషియో తీసుకుంటాను. అండ్ అందులో చిన్న అల్లం ముక్క, నిమ్మకాయ అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేసి వడకట్టేస్తాను. వడకట్టేసి బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తా. ఎప్పుడు మనం మజ్జిగ చేసుకున్నా సరే అది కొంచెం వేసుకొని ఆ మజ్జిగలో కలుపుకొని మీరు తాగారంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ బాడీ కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తగ్గుతాయి.
పుదీనా అనేది మనందరికీ తెలిసిందే, ఇట్స్ హర్బ్. అండ్ ఈ యాక్చువల్లీ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకనే మనకి ఎందులో కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు, టూత్పేస్ట్లో యూస్ చేస్తారు, ఫార్మస్యూటికల్స్ యూస్ చేస్తారు, మింట్ ఆయిల్ యూస్ చేస్తారు, సో బ్యూటీలోని ఇలా చాలా విధాలుగా యూస్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. సో ఇంకాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇది కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది అనమాట రైస్. ఇంకాసేపు ఫ్రై అవ్వనిద్దాము. అంటే ఈ హర్బ్ పుదీనా అనేది ఓన్లీ సమ్మరే కాకుండా ఇయర్ టుగెదర్ కంప్లీట్గా మనం వాడుకోవచ్చు అనమాట. సో మనకి వింటర్లో గట్రా ఎలా యూజ్ అవుతుంది అంటే దగ్గులు, జలుబులు ఇలాంటివన్నీ రాకుండా చూస్తుంది. అండ్ మనకి కొంచెం ఎప్పుడైనా హెవీనెస్ అనిపించినా, లేదు అంటే కొంచెం ఇండైజెషన్లో అనిపిస్తుంది కదా, అప్పుడు కొంచెం పుదీనా మనం వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుని, జీలకర్ర, పుదీనా, వాము ఇవి వేసి బాగా బాయిల్ చేసుకుని ఆ వాటర్ మీరు తీసుకున్నారంటే చాలా వరకు సెటరేట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకు వంటగదిలోనే ఉంటాయండి. మన డాక్టర్స్ వరకు, ఆన్ ద కౌంటర్ మెడిసిన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి చిన్న చిన్న మనం యూస్ చేసుకుందామంటే ఎవ్రీడే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే. ఎస్, అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది, అయిపోయింది. అండ్ ఇంకొకటి తెలుసా, పుదీనా మనకి నార్మల్గా ట్రావెలింగ్ సిక్నెస్ ఉంటుంది కదా చాలామందికి. సో ట్రావెలింగ్ సిక్నెస్ కూడా పుదీనా ఆయిల్ కొద్దిగా మనం ఎప్పుడు ట్రావెలింగ్లో పట్టుకుని, అది నిమ్మకాయ యూజువల్లీ యూజ్ చేస్తారు కదా, నిమ్మకాయ బదులు మనం పుదీనా ఆయిల్ కొద్దిగా అలాగ మింట్ ఆయిల్ కొంచెం స్మెల్ చూసామంటే మనకి కడుపులో తిప్పడం అదంతా తగ్గుతుంది. ట్రావెలింగ్ సిక్నెస్ అనేది బాగా తగ్గుతుంది. చూసారా, ఇలా ఫ్రై అయిపోయింది కదా, బాగా దగ్గరగా ముద్దగా వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో రైస్, ఆల్రెడీ కుక్డ్ రైస్, కుక్ చేసి ఉంచండి రైస్, ఇది కలిపేద్దాం. అందులో కుక్ చేసి కొద్దిగా చల్లగా చేసి ఉంచారనుకోండి, మనకి ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఇది ఈజీ కూడాను. ఇలాంటి రెసిపీస్ సమ్మర్లో మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు. టైం కూడా తక్కువ పడుతుంది. అండ్ సమ్మర్లో అలా పొయ్యి దగ్గర ఉండి కుక్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా. సో టైం కూడా తక్కువ పడుతుంది. అండ్ ఇట్స్ హెల్దీ ఆల్సో. అండ్ పుదీనా క్వాంటిటీ అనేది బాడీలోకి మనకి ఎక్కువ వెళ్తుంది. సో చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. గీ కాకపోయినా సరే మామూలుగా గీ బదులు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బట్ లెస్ ఆయిల్ యూజ్ చేసుకోండి. 1 or 2 teaspoons ఈజ్ ఇనఫ్. ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు సమ్మర్లో. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా సరే యూ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 1 tablespoon per person per day. దట్ ఈజ్ a WHO calculation. సో ద పుదీనా రైస్ ఈజ్ రెడీ. సో చూసారు కదా, వేడి వేడి పుదీనా రైస్ తక్కువ టైంలోనే ఈజీగా కలర్ఫుల్గా ఎంత బాగా చేసుకోవచ్చో. మీరు కూడా ఫ్రీక్వెంట్గా పుదీనా కోకోనట్ ఫ్లేవర్ రైస్ మీరు చేసుకోండి. సో మరి చూసారు కదా, పుదీనా రైస్ తక్కువ ఘీతో హెల్తీగా కోకోనట్ ఫ్లేవర్ ఎంత బాగా కుక్ చేసుకోవచ్చో. సో ఇలాంటివి మనం సమ్మర్లో కుక్ చేసుకున్నామంటే హెల్త్కి మంచిది, ప్లస్ మనకి వర్క్ కూడా ఈజీ అవుతుంది. జస్ట్ ఇది ఇలా ప్యాక్ చేసేసుకొని అండ్ దీంతోపాటు కొద్దిగా పెరుగైనా రాయితా అయినా పెట్టుకుని వెళ్ళిపోయామంటే చాలు లంచ్ బాక్సెస్. సో మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లైక్ దిస్. నా కాన్సెప్ట్ ఎప్పుడు ఒకటే, healthy recipes with less oil. So thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.